అన్నా అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? గుడికి వెళ్తున్నామన్నా. ఓహో, దేవుని చూడడానికి వెళ్తున్నారా? దా నువ్వు కూడా యుద్ధవు గాని. ఊరుకోండి అన్నా, నేను గుడ్డివాణి, నాకెలా కనబడుతుంది? పైగా నేను మీతో పాటు వచ్చినా అనుకో, పొరపాటున నా కాలు తలిగి మీరే కింద పడతారు. సరే మీరే వెళ్ళిరండి. సరేలే అన్నా ఒక్క నిమిషం అన్నా. చిన్నగా అన్నా నా మాటగా దేవునికో మాట చెప్తారా అన్నా? సరే చెప్తాం, చెప్పు. మాకు జన్మని ఇవ్వకుండా పర్వాలేదు కానీ ఇలాంటి గుడ్డి జన్మని ఇవ్వకని చెప్పండి అన్న. ఏం తింటామో తెలియదు, ఏం వేసుకుంటామో తెలియదు, ఎలా ఉంటామో కూడా తెలియదు. కాదన్నా, పొద్దుగాల మా అమ్మ నువ్వు వచ్చో నిండు చంద్రులా ఉన్నావు అన్నదన్నా. నేను నిజమే అనుకున్నా, గుడ్డివాడిని కదా, అందుకే ఇక్కడ కూర్చున్నాను. పొద్దుగానే సార్ వచ్చిండు. గుడ్ మార్నింగ్ సార్ అన్న. ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నాడన్నా. సార్ నేను వచ్చో నిండు చంద్రులా ఉంటానంట సార్ అని చెప్పానన్నా. చెప్పినాడు ఎవడో నిజమైన చందమామ చూడాలని గుడ్డి నా కొడుకు నువ్వు నిండు చంద్రుడు ఏంట్రా అని అన్నాడన్నా. నేనంటే గుడ్డివాడిని కదన్నా, కనపడదు. కానీ మా అమ్మకి నేనంటే ప్రేమ కదన్నా, అందుకే ఆమె కూడా కళ్ళు మూసుకుపోయినట్టున్నదన్నా. అయినా గుడ్డివాడికి పుట్టడం అన్న తప్ప అన్న? నా మాటగా ఈ మాట దేవునితో చెప్తారు కదన్నా. పోయిరాన్న అన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా, ఈ 100 రూపాయలు ఉండిలే అన్న. వెళ్ళిరండి అన్న, పోయిరండి అన్న, జాగ్రత్త. సరే వెళ్ళొస్తాం గానీ నువ్వు జాగ్రత్త. అదే అన్న.